గులాంగిరి ఈ పుస్తకం చదువున్నంతసేపు ఉద్రేకం అలాగే బాధ చాలా అంశాలతో కూడిన ఈ పుస్తకం నేను చదవలేకపోయానని ఇప్పుడే చదివానని నాకు అనిపించింది. కానీ ఈ పుస్తకం అందరూ కూడా తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఎందుకంటే అసలు శూద్రులు అతి శూద్రులు అసలు ఎలాగా చేయబడ్డారు, అన్టచబుల్గా ఎలా మారబడ్డారు అనేదే ఈ పుస్తకం మొత్తం దీంట్లో సారాంశంగా ఉంది. మహారాష్ట్ర పుణేలో జన్మించిన మొదటి నుంచి కూడా పూలే గారు అభ్యుదయవాది, సంస్కరణవాది, విజ్ఞానం లేక మూఢత్వంలో మూఢనమ్మకంలో బ్రతుకున్న ప్రజల్ని చైతన్యవంతులుగా పరిచి వాళ్ళని బ్రాహ్మణ ఆధిపత్యం ధోరణికి వ్యతిరేకంగా కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అలాగే మనం గమనిస్తే అంబేద్కర్ గారు కూడా ఈయన్ని గురువుగా భావించారు. ఆయన రచనల్లో భాగంగా ప్రాచీన యుగంలో బుద్ధుడు, మధ్యయుగంలో కబీరు, అలాగే ఆధునిక యుగంలో పూలే నా గురువు గారు అని చెప్పి ప్రకటించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి ఆయన ఈ పుస్తకంలో మొట్టమొదటి నుంచి కూడా రాసింది ఏంటంటే హిందూ మతం చేతుల్లో శూద్రులు కానీ అతి శూద్రులు కానీ పడిన భావాలను ఆయన మరాఠీ భాషలో గులాంగిరి అనే పేరుతో రచించారు. దీన్ని మనకి కంచి ఐలయ్య గారు ముందు పరిచయం చేస్తూ అసలు ఇది ఎప్పుడో ప్రచురించినప్పుడు రావాల్సింది మహారాష్ట్రలో, కానీ రాలేకపోవడానికి కారణాలు కూడా ఆయన అది ఇంగ్లీష్ పత్రికల్లో రాకపోవడానికి కూడా కారణం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ పత్రికల్లో రాకపోవడానికి కారణం అది బ్రాహ్మణ పత్రికలుగా ఉండటం వల్ల ఈ గులాంగిరిని ప్రచురించడానికి కూడా ప్రచురించలేకపోయారండి. ఇది మరి ముఖ్యంగా ఆయన మనకి కంచి ఐలయ్య గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత శూద్రులు అతి శూద్రులు నీడపడితేనే నీడగా ఉండకూడదని చెప్పి బ్రాహ్మణులు భావిస్తున్న రోజులు, అలాగే బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా బట్టలు పడితే ఆ బట్టలు తుపర్లు మీద పడితే అక్కడ స్నానం చేయకుండా వాళ్ళని హింసించే రోజుల్లో కూడా అలాంటి అనేక సంఘటనలు ఆయన బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. అలాగే మిడ్రాసిన సిపాయి తిరుగుబాటు నుంచి అసలు బ్రాహ్మణులు భారతదేశంలోకి ఎలా వచ్చారు, వాళ్ళు వచ్చి మన మీద ఎలా పెత్తనం చేశారు, మొత్తం ఆ సిపాయి తిరుగుబాటు అంతా ఉంది. దాంట్లో ఆయన చెబుతూ అమెరికాలో మనకి బానిసలుగా ఏర్పడిన కొంతమంది నల్లజాతి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు పడిన బాధలు అవన్నీ కూడా గుర్తు చేసినప్పుడు నాకు మనకి టామ్ మామ్ ఇల్లు గుర్తు చేసి వచ్చింది. ఎందుకంటే దీంట్లో మొట్టమొదటి కీలకం దేవుడే దీనికి ప్రధానం అని చెప్పి, దేవుడు లేకపోతే మనం ఏం లేదని టామ్ మామ్ ఇల్లు కూడా టామ్ మామ ఆయన చాలా అనేక ఇబ్బందులు పడతా ఉంటాడు. దేవుడు వచ్చి నన్ను కాపాడుతూ ఉంటాడులే అని ఎంత ఇబ్బందులు పడినా, ఎంత కొట్టినా, ఎంత చేసినా కానీ టామ్ మామ చివరికి నన్ను దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడని చెప్పి అదే విధంగా ఉంటాడు. అలాగా ఈ బ్రాహ్మణులు కూడా అనేక గ్రంథాలలో అనేక చోట్ల మనల్ని ఎంత అవహేళనగా అంటే శూద్రులు అతి శూద్రులుగా మార్చి మనల్ని హింసలు పెడుతున్నా సరే దేవుడు మనల్ని సృష్టించాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, అనేక రూపాల్లో మనల్ని రక్షిస్తాడనే భావనని ప్రజల్లోకి ప్రేరేపించే విధంగా చేశాడు. అలాగే గులాంగిరిలో మొట్టమొదటిగా మనకి చూసుకున్నట్టయితే జ్యోతిరావు పూలే దొండిబాబు మధ్య జరిగిన ఘర్షణ, ఒకసారి ఆ మాటల యుద్ధం ఒకసారి చూస్తే మనకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే బ్రాహ్మణుడు అసలు ఎలా పుట్టాడు, బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ పుట్టుక ఏంటనేది మొత్తం కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చలో భాగంగా ఉంటుంది. అంటే ఒక విస్ఫోటనంలా ఉంటుంది చూస్తా కూడా. వాటి మాటల యుద్ధం ఎలా ఉంటుందంటే బ్రాహ్మణుడు ఎక్కడ పుట్టాడని దొండిబా అడిగినప్పుడు జ్యోతిరావు పూలే సమాధానం ఆయన నోటిలోంచి పుట్టాడు, మాటలోంచి పుట్టాడు అని అంటాడు. ఆ వెంటనే దొండిబా అంటాడు, అంటే యోని ఆ నోటిలో ఉందా అంటాడు. ఇంకా మిగతా కులాలు ఎక్కడి నుంచి పుట్టారు అని అడిగితే ఒకళ్ళు భుజం నుంచి, ఒకళ్ళు నాభి నుంచి, ఎక్కడి నుంచి పుట్టారని అంటాడు. అంటే మొత్తం మరి స్త్రీకి పుట్టలేదా అని అడుగుతాడు. స్త్రీకి పుడితే బ్రాహ్మణుడు స్త్రీకి ఎందుకు బ్రహ్మ స్త్రీకి ఎందుకు పుట్టలేదని అడుగుతాడు దొండిమ. అడిగినప్పుడు స్త్రీ కూడా పుట్టాలంటే బ్రహ్మ సృష్టిస్తేనే పుట్టాలి కదని జ్యోతిబా పూలే సమాధానం ఇస్తాడు. అంటే జ్యోతిబా పూలే ఈ సమాధానాలు కూడా చాలా పవర్ఫుల్ వెపన్లో బంధించినట్టు దొండిబా వీళ్ళిద్దరు సంభాషణ కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే వరాహ అవతారం నుంచి మొత్తం వామన్ ఈ మొత్తం ఏదైతే ఉన్నాయో ఆ అవతారాలు మొత్తం ఈ పుస్తకంలో దగ్గరుండి చదివితే మనకు అర్థమైంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఈ పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరు కూడా ఇంకా చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం గురించి మాకు వివరంగా చెప్పడానికి